వామ్మో ఇక ఓ 20 కిలోల ఉల్లిగడ్డలు కొనుక్కొని పెట్టుకోవాలి లేకుంటే ఆగమే. ఎందుకంటారా? ఇగో ఉల్లిగడ్డల రేట్లు మళ్ళా పెరుగుతున్నాయట కాదోళ్ళ. ఉత్తపచ్చి కాదు, మీది కురుకుతూనే ఉన్నదట. పారి మరి ఎందుకు పెరుగుతాంది, ఏ పాటు పెరుగుతాంది, ఏంది కథ అంత అరుసుకున్నద్దాం రారే. ఉల్లిగడ్డల సంగతి పక్కకు పెట్టుర్రి. పొద్దు పొద్దుగాలనే అటు కూరగాయల మార్కెట్కు పోయినా ఒక్కొక్క కాయగూర రేట్ ఇంట అంటే నాకు గుండెపోటు వచ్చినంతనే అయింది. అరే అవ్వంటేనోళ్ళ, ఈ పాటికి కూరగాయలు కొందామని పోయినోళ్లకు వానకాలంలో కూడా చల్లటి చెమటలు వచ్చే ఉంటాయి కదా. కాదా మరి? టమాటాలు కిలో 60 అట. ఒక్కొక్క జాగలింక ఎక్కువనే ఉన్నది. గా బీన్స్ ఏమో కిలో 90 అంటుర్రు. ఓష్ని బీన్స్ కు 90 ఏందోళ్ళ. బెండకాయనేమో 70 అట. ఇట్లా ఆలుగడ్డలు, శామగడ్డలు, మిరపకాయలు, గోరుచిక్కుడుకాయలు గిట్లా ఏ కాయగూరనన్నా తీసుకో మస్తు పిరమైనయి. కూరగాయల కథ అట్లుండదా? ఈ ఉల్లిగడ్డలు కొయ్యక ముందే కండ్ల పొంట నీళ్ళు తెప్పిస్తుంది. నిన్న మొన్నటి దాకా 20 రూపాయలు ఉండే కదా, ఇగో ఇప్పుడు 40 రూపాయలు, 50 రూపాయలు, కొన్ని జాగలలో 60 కూడా అమ్ముతుర్రు. 50, 60 అంటే ఏందన్నట్టు? అసలైతే ఉల్లిగడ్డను అసలు నమ్మడానికి లేదు. రోజుకొక రేటు ఉంటది. ఇయాలున్న రేటు రేపు ఉండనే ఉండది. ఇంకా పిరమైతేనే ఉంటది. మళ్ళా లటుక్కున్నది ఉత్తది. సరే కూరగాయలు ఏం తింటాం తి, వాటికి పెట్టే బదులు ఇంకో 20, 30 కలుపుకుంటే కోడి కూర వస్తుంది కదా అంటే ఆ కోడి కూడా కొండెక్కి కూసున్నది. చికెన్ కూడా పిరమైంది. ఖాళీ బాయిలర్ కూరనే కిలో 260, 270, 280 అని అంటురు. ఇవి ఇట్లా పిరమైతున్నాయి. ఏం కొందామన్న చేతులు అత్తనే అత్తలేవు పో.